హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను బనగాన సుప్పల సంత రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుందండి. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయండి. గేట్ వచ్చేసి 10 రూపాయలు తీసుకుంటారు. సంతలో ఎక్కడ కూడా 10 రూపాయలు లేదండి. ఇదండి బనగానపల్లి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయండి. సంత వచ్చేసి చాలా పెద్ద సంత ఇది నంద్యాల జిల్లాలోనే. లాస్ట్ వరకు కూడా ఉంటుంది. గొర్రెలు అవన్నీ లాస్ట్లో వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి ప్రతి శుక్రవారం కూడా. కోయిలకుంట్ల రోడ్లో జరుగుతుంది సంత వచ్చేసి. సంతలోకి కట్ట వచ్చేసి గొర్రెలు వస్తున్నాయండి. గొర్రెలు పిల్లలు ఇవన్నీ లాస్ట్ తోలుకొని పోతారు. లాస్ట్లో చూద్దాం, వాళ్ళు వీడియో తీసుకుంటున్నాడు. ఇదేంటి సంత వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం బనగానపల్లె, నంద్యాల జిల్లా. ఇది చాలా పెద్ద సంత. ఇది గొర్రెలు కొన్ని పై లోడ్ ఎత్తినారండి. వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. బనగానపల్లె సంత లాస్ట్లో వచ్చేసి గొర్రెలు ఉంటాయి. తీద్దాం మనం. గొర్రెలు వచ్చేసి గొర్రెలు వచ్చేసి బనగానపల్లెలో బాగా వచ్చాయి. మిగతా సంతల్లో తక్కువ వచ్చాయి. ఒక కట్ట అట్లా 2 కట్టలు వచ్చేది బరువు. కానీ బనగానపల్లెలో మాత్రం బాగా వచ్చాయి కట్టలు. కనీసం అంటే ఒక 7-8 కట్టల పైనే వస్తాయి. బాగా లాస్ట్లో పెట్టుకుంటారు వీళ్ళు నిమ్మలంగా, ఏది అడ్డం లేకుండా. పిల్లలు అందుకు తప్పకుండా కూడా బాగా దూరం పెడతారు. అది అక్కడ లాస్ట్లో ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ పక్క ఒకటి, అది ఆడొకటి, ఆ లాస్ట్లో ఒకటి అట్లా పెట్టినారు. అడుగుదాం రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం. ఎంత అయిపోయావు నా గొర్రెలు ఎట్ అయిపోయాం? 24,000. పిల్లలు ఉన్నాయన్నా? పిల్లలు ఉండదు. మిగతా ఒకటియా సూటి ఉన్నాయి, ఒకటి ఉన్నాయి. 24,000 చెప్తున్నాడు. ఎవరునా? యాపిలే, కర్నూలు జిల్లా. యాపిల్ నంద్యాలేకే కదా. బాగుంటాయి గొర్రెలు వచ్చేసి. ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటారు. అక్కడ ఉన్నాయి, అవి అడుగుదాం. గొర్రెలు ఎంత చెప్తున్నాడు? అమ్మినారనా గొర్రెలు? కొనుక్కున్నారా? ఎంత? 25,000. అంటే 2 గొర్రెలు 2 పిల్లల? 13 గొర్రెలు సన్నగల తల్లులు, మిగతావి వచ్చేది. మీరేనా కొనింది? నువ్వేనా? కనికాయపల్లె బేతంచెర్ల దగ్గర అంట. ఇంకా ఉన్నాయి కట్టలు అన్నీ. తీద్దాం. ఏమంటే లాంగ్ పెడతారు. ఒక్కొక్క కట్టకు పిల్లలు ఒకదానికి ఒకటి కలిసిపోకుండా దూరం పెడతారు. కట్ట ఉన్నాయి గొర్రెలు. అడుగుదాం ఎంత చెప్తాను ధర. ఎంత చెప్తానా ధర? 22,000 22,000తో. పిల్లలునా? 13 పిల్లలు. మిగతా సూటియా ఒకటియా? సూటి గొర్రెలు ఉన్నాయా? ఎవరునా? యాడికా? ఎన్ని ఉన్నాయన్న అన్ని గొర్రెలు? 71 గొర్రె. 13 పిల్లలు. మిగతా అన్ని సూటి ఉన్నాయంట. అన్నది వచ్చేసి యాడికి సంత బాగా జరుగుతాయనా? పెద్దదేనా ఏమైనా చిన్నదేనా? ఏమైనా ఉంటుందా? ఇంచు ఎన్ని కిలోమీటర్లు వచ్చాయనా? 50 నుంచి బనగానపల్లి నుంచి 50 ఉంటుంది. బాగుంటాయి గొర్రెలు వచ్చేసి. ఎన్నో ఇదైనా ఎన్ని ఈతలు ఉంటాయి? 3 ఈతలు, 4 ఈతలు, 2 ఈతలు, 1 ఈత. మామూలుగా ఎన్ని ఈతలు కొనుక్కుంటే మంచిదినా? 1 ఈత కొనుక్కుంటే బాగుంటుంది. 1 ఈత అయితే అది దొరకడం కష్టం. ఇంకా బొడుగులు తీసుకొని పెంచుకుంటేనే ఇంకా ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాను ధర వచ్చేసి. నాకు కొన్నావా అటా ఉండా అమ్మేటా? ఎంతనా? 28,500తో కొన్నావా? పిల్లలు అన్ని నెలలున్నా? 32 పిల్లలు. గొర్రెలునా? 42 గొర్రెలు. 2 పెద్ద విత్తనం పొట్టేళ్ళు 2. అక్కడ కనపడుతుంది కదా అది. పొద్దుటూరులేనా? ఎంత చెప్తున్నారో కొనుక్కున్నారో అని ఆల్రెడీ లోడ్ చేసినారు. ఎంత కొన్నారో అడుగుదాం. 2 టాటా ఏసీలకి ఎత్తుతున్నారు లోడు. ఏనా కొన్నారానా?
అమ్మినారా? ఎంత కొనా? ఎంత కమ్మినారా? మీరు కొన్నారా? ఎంతనా? ఎంత కొనేవనా? రేట్లులే జత 30,000తో కొనేవా? 2 గొర్రెలు 2 పిల్లలు జత 30,000తో కొనేవాడంట. ఎన్ని నాని? 100 గొర్రెలు 100 గొర్రెలు మొత్తం ఇవి. అన్ని దానిలో పిల్లలు ఉన్నాయి. 100 దానిలకు అది కట్ట అంటే 100 దానిలకు 100 పిల్లలు ఉన్నాయంట. అన్నీ బతికినాయి. మామూలు అయితే అట్లా రేరు. 100లో 100 బతకడం అనేది అప్పుడే రైతుకు ఆనందం. 100కు 100 బతికినప్పుడే. ఎవరు కమ్మినారా? మీది ఎవరు? తెలంగాణ. మహబూబ్ నగర్ నుంచి వచ్చి కొన్నారంట. దేవరఖానా గొర్రెలు ఉన్నాయండి. అడుగుదాం. గొడ్డు గొర్రెలు దండిగా ఉంటాయి. బనగానపల్లి సంతలో గొడ్డు గొర్రెలు ఎక్కువగా వచ్చాయి. మొత్తం ఇవన్నీ అవే గొడ్డు గొర్రెలు కనపడేవన్నీ అయ్యే. లాస్ట్ అన్నీ వైట్ అన్నీ అయ్యాయి. నెల్లూరు చుడిపి అన్నీ అయ్యాయి. అడుగుదాం ఎంత చెప్తాడో ధర. ఎంత చెప్పాం అన్న ధర? ధర ఎటు చెప్పాం? ధర 22,000. అన్నీ గొడ్డు గొర్రెలేనా? 22,000 చెప్తాడు. జత వచ్చేసి ఫిక్స్ రేట్ ఏం కాదు, తగ్గించుకుంటారు. చెప్పే రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటుంది. ఎంత పడుతుంది అయినా మాంసం ఎంత పడుతుంది? 18 కిలోలు. ఒక్కొక్కటి 18 కిలోలు వస్తాయంట మాంసం వచ్చి. మొత్తం అన్నీ అవే గొడ్డుగొర్రెలు ఇవి. మొత్తం వరుసగా ఉన్నాయి చూడండి. లాస్ట్ వరకు అవి అన్నీ అడుగుదాం. ఎంత చెప్తారు ధర? ఎంత చెప్తా ఉన్నాయి? 14,000 ఒక్కొక్కటి. 14,000 చెప్తున్నాడు ఒక్కొక్కటి. జత 28,000. ఎంత వచ్చాయినా మాంసం ఎంత పడతాయి? 25 కిలోలు ఒక్కొక్కటి. 25 కిలోలు పడతాయంట ఒక్కొక్కటి మాంసము. బాగున్నవే. ఈ పక్క ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాడు ధర? ఎంత చెప్తావు నా ధర? 12,500. 12,500 చెప్తాడు. గొడ్డు గొర్రెలు ఇవన్నీ కూడా అన్నవే. ఎంత వచ్చాయినా మాంసం ఎంత పడుతుంది? 20 కిలోలు వచ్చాయంట మాంసము. ఇంకా తగ్గించుకుంటారు కూడా. ఈ పక్క కూడా ఉన్నాయి. అడుగుదాం. ఎంత చెప్తావునా? గొర్రెలు ఎటు చెప్పాం? జత 26,000. జత 26,000 చెప్తాడు. ఇంకా ఉన్నాయి ఇక్కడల్లా. మొత్తం ఇవన్నీ కూడా ఏ గొడ్డు గొర్రెలు ఇవన్నీ కూడా. ఏమన్నా పోయిన వారం వచ్చి ఎంత చెప్పామన్నాయి గొర్రెలు? 13,000. ఇంకోటి 13,000 చెప్తాడు. ఎంత చెప్తావునా? ఎంత చెప్పావునా? జత 26,000. జత 26,000 చెప్తాడు. అన్ని గొడ్డు గొర్రెలు ఇవన్నీ కూడా వరుసగా ఈ పక్క అంతా మొత్తం. ఇంకా తగ్గించుకుంటారు కూడా వీళ్ళు. అదే రేట్ ఏమి ఉండదు.